అందరికీ నమస్తే. బీజేపీలో రాజాసింగ్ ఆయనను పార్టీ నుంచి బయటికి పంపించేసినా అదో పెద్ద చర్చ అయిపోయింది. అసలు రాజాసింగ్ పోయిన తర్వాత నెక్స్ట్ ఆయన ఏ పార్టీకి పోతాడు, అసలు పోతాడా పోడా, ఆయన్నే సొంతంగా పార్టీ పెడతాడా, అసలు గోషమాలు ఉప ఎన్నిక జరుగుతుందా, జరగాలంటే ఏం చేయాలి, ఆయన తెలుగు ఆయన రాజీనామా చేస్తాడా ఇప్పుడు, ఇట్లాంటి చాలా చాలా చర్చలు ఉన్నాయి. అసలు రాజాసింగ్ను బీజేపీ నుంచి బయటికి పంపడమే బీజేపీ తప్పు చేసిందా అన్న చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే కట్టర్ హిందూ గొంతు, ఆయన మొత్తం కట్టర్ హిందూ అంతే, దానిలో డీవియేషన్ ఏం లేదు, దానిలో మళ్ళీ ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా రావు. మిగతా వాళ్ళు కొంచెం అటు ఇటు అవుతారేమో కానీ ఆయన అయితే పక్కా. అయితే ఇప్పుడు రాజాసింగ్ కనుక రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వస్తుంది, లేకపోతే వీళ్ళు కంప్లైంట్ చేస్తే బై ఎలక్షన్ వస్తుందా అంటే ఆయన ఒకవేళ పార్టీకి వ్యతిరేకంగా చేసినా కూడా ఇప్పుడు వర్తించదు అనుకుంటా. ఎందుకంటే పార్టీకి ఆయన రాజీనామా చేసిన యాక్సెప్ట్ చేసింది, పార్టీ ఆయన్ను సస్పెండ్ చేయలేదు. పార్టీకి ఆయన రాజీనామా చేస్తే పార్టీ యాక్సెప్ట్ చేసింది, అయిపోయింది, లింకు తెగిపోయింది. ఇప్పుడు ఆయన స్వతంత్ర ఎమ్మెల్యేగానే ఉంటాడా, లేకపోతే వేరే అనుబంధ పార్టీగా వేరే పార్టీకి ఏమైనా జాయిన్ అవుతాడా, ఇట్లాంటి చాలా చాలా చర్చలు ఉన్నాయి. రేపు మొదలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది కాబట్టి నెక్స్ట్ గోషామాల్ ఉప ఎన్నిక కూడా వస్తుందా, అది నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇట్లాంటి చాలా చాలా చర్చలు ఉన్నాయి. అన్ని విధంగా మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాజాసింగ్ ఒక హాట్ టాపిక్. ఇప్పుడు హాట్ టాపిక్ ఎందుకంటే పార్టీకి వెళ్ళి సరే అంతకుముందు పార్టీకి వెళ్ళి బయటకు పంపించిండ్రు, మళ్ళీ వచ్చిండ్రు, ఇట్లాంటి 2-3 సార్లు జరిగినాయి. కానీ ఈసారి కొద్దిగా సీరియస్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన మళ్ళీ పార్టీలోకి తీసుకునే అవకాశం ఉందా, అసలు పార్టీకి వెళ్ళి ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేసే కన్నా ముందే ఆయన బుజ్జగిస్తే అయిపోయేది కదా. పార్టీ శ్రేణుల్లో ఉన్న చర్చ ఇది, పార్టీ కార్యకర్తల్లో ఉన్నది చర్చ అది. ఆయన ముందే బుజ్జగించి ఉంచుకుంటే అయిపోయేది కదా. ఇప్పుడు బయటకు పోయిన తర్వాత అది బీజేపీకి ఎంత డ్యామేజ్ చేస్తుందో, ఆయన నెక్స్ట్ చేసే కార్యక్రమాలు బీజేపీని ఎంత నష్టపరుస్తాయో. ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఎదగాలనుకుంటున్న పార్టీ తెలంగాణలో, అవసరమైతే నెక్స్ట్ అధికారం మేమే రావాలనుకుంటున్న పార్టీ ఇక్కడ. మరి అట్లాంటి పొజిషన్లో రాజాసింగ్ లాంటి ఒక హిందూ గొంతుకను కట్ చేయడంతోన ఒక్క నిర్ణయం అది ఎక్కడ తీసుకుపోతుందో అన్న ఒక టెన్షన్ బీజేపీలో ఉంది. ఇప్పుడు రేపు బై ఎలక్షన్ వస్తే గోషమాల్ 100% గోషమాల్లో ఆయనే గెలుస్తాడు. అసలు బీజేపీతో సంబంధం లేని వాళ్ళు, లేకపోతే అసలు హిందూయిజంతో సంబంధం లేని వాళ్ళు, హిందువులంతా హిందూయిజం కాదు, బీజేపీ హిందూయిజం వేరు, హిందువుల్లో బీజేపీ హిందూయిజం వేరు. కాబట్టి ఆ బీజేపీ హిందూయిజంతో సంబంధం లేని వాళ్ళు కూడా, బయటికి వెళ్ళి రాజకీయాలను చూస్తున్న వాళ్ళు కూడా రాజాసింగ్ విషయంలో బీజేపీ తప్పు చేసిందేమో అన్న ఒక కామెంట్ చేస్తున్నారు. ప్లస్ రేపు ఎలక్షన్ వస్తే రాజాసింగే గెలవాలి అన్న ఒక సానుభూతి కూడా చూపిస్తున్నారు. ప్లస్ ఈ రాజాసింగ్ విషయంలో బీజేపీ ఇంకొక తప్పు చేసింది. అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ గారితో మాట్లాడిచ్చేసిండ్రు. ఫస్ట్ ఒకసారి మాట్లాడిచ్చిండ్రు, మళ్ళీ ఆమెతో మాట్లాడిచ్చిండ్రు. అంటే ఆయన బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్నాడు, 11 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆ మేడంతో మాట్లాడించడం కూడా అవమానకరంగా పంపించిండ్రు అనేది కూడా పార్టీ కార్యకర్తల్లో ఒక చర్చ నడుస్తున్నది. అది కూడా మరి పార్టీ తప్పు చేసిందా, లేకపోతే కావాలని ట్రై చేసిందా ఏమో తెలియదు. కానీ రాణి రుద్రమ్మ గారితో మాట్లాడించడం కూడా కొంచెం నొప్పించే విధంగా, పార్టీ కార్యకర్తలు నొప్పించే విధంగా, సేమ్ టైం రాజాసింగ్ వర్గీయులను నొప్పించే విధంగా బయటికి కనిపించింది. అది ఆయన కూడా అదే మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు ఒకవేళ రాజాసింగ్ ఆయన ఏదో పార్టీ పోతేనో వ్యవహారం వేరు, కానీ ఇప్పుడు ఆయనకు సరిపోయే పార్టీ ఏదో కూడా తెలియదు. ఆయన హిందూ వాదాన్ని వినిపిస్తున్న ఫస్ట్ కార్పొరేట్ దగ్గర నుంచి, టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన హిందూ వాదం పైనే మాట్లాడేవాడు, అక్కడి నుంచి బీజేపీకి వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన ఒకవేళ వేరే పార్టీ అంటే ఇప్పుడు హిందూ వాదంతో ఉండే పార్టీలు శివసేన ఒకటి ఉంది, శివసేన ఇక్కడ వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, ఇక్కడ ఏం లేదు, శివసేనకు పార్టీ ఆఫీస్ కూడా ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన సొంతంగా పార్టీ పెట్టొచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. ఆయనకు సొంతంగా పార్టీ పెట్టాలని చాలామంది సూచన చేస్తున్నారు. కొంతమంది ఈ పార్టీ పేరు కూడా పెట్టేసినారు, హిందూసేన, శివసేన కాదు, హిందూసేన అనే పేరు పెడతాడు. దాంతో ఆయన అవసరమైతే జూబ్లీహిల్స్లో కూడా పోటీ చేస్తాడు. ఇది అందరికన్నా బీజేపీ కన్నా ఎక్కువ తలనొప్పి కిషన్ రెడ్డి గారికే. ఎందుకంటే కిషన్ రెడ్డే పర్సనల్గా ఆయనను పార్టీ నుంచి బయటకు పంపించే దానిలో కిషన్ రెడ్డే ప్రధానమైన పాత్ర పోషించిండు. ఆయన టార్గెట్ చేసింది కూడా కిషన్ రెడ్డినే కదా. కిషన్ రెడ్డి బెంచీలు దూర్చి వచ్చిందని, బీఆర్ఎస్కి అమ్ముడు పోయిందని వ్యక్తిగతంగా ఆయన మీద కామెంట్లు చేసిండు. బహుశా అట్ట ఉండొచ్చు కిషన్ రెడ్డి గారు. ఢిల్లీలో కూడా కిషన్ రెడ్డి గారిది బాగా నడుస్తుంది కాబట్టి రాజాసింగ్ మీద వేటు వేయించి ఉండొచ్చు అనేది కూడా సర్వత్రా చర్చ ఉంది. అది పార్టీలో, పార్టీ బయట, పార్టీ లోపల ఉంది చర్చ ఇది. అయితే ఇప్పుడు ఆయన ఒకవేళ హిందూ సేన లాంటి పార్టీ పెడితే అది 100% బీజేపీకే నష్టం. బీజేపీ ఓట్లే చీలుతాయి. ఇప్పుడు హిందూ ఓట్లు, బీజేపీ ఓట్లు ఎప్పుడైనా సరే, బీజేపీ కట్టర్ ఓట్లు ఉంటాయి కదా, కార్యకర్తల ఓట్లు కావచ్చు, వర్కర్స్ ఓట్లు కావచ్చు, అవి ఏ పార్టీకి షిఫ్ట్ కావు. ఎప్పుడు ఎవరు నిలబడ్డా
అసలు ఎవరు నిలబడితే కూడా ఆ ఓట్లు పడతాయి పక్క. ఆ ఓట్లు కాంగ్రెస్కు పోవు, బీఆర్ఎస్కు కూడా పోవు. కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి పోవు, అవసరమైతే బీఆర్ఎస్కి పోతాయి. బీఆర్ఎస్ ఓట్లు అవసరమైతే బీజేపీకి పోతాయి, అవసరమైతే కాంగ్రెస్కి పోతాయి. ఎంఐఎం ఓట్లు అవసరమైతే కాంగ్రెస్కి వస్తాయి, అవసరమైతే బీఆర్ఎస్కి వస్తాయి, బీజేపీకి పోవు. బీజేపీ ఓట్ బ్యాంకును ఇప్పుడు హిందూ సేన అనే ఒక పార్టీ కనుక వస్తే, ఆ పార్టీ పేరు ప్రచారంలో ఉంది కూడా చెప్తున్నాను నేను, పక్కా అదే పెడతారో లేదు నాకు తెలియదు. ఒకవేళ పెడితే అది 100% బీజేపీకే నష్టం. రేపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో కూడా ఈ పక్క రాజాసింగ్ నిలబడి అక్కడ హిందూ సేన పేరుతో పార్టీ తరఫున ఆయన నిలబడనుకో ఎవరు రాజాసింగ్ బీజేపీలో చాలామంది అభిమానులు ఉన్నారు. ఎవరు నిలబడితే బీజేపీ ఓట్లే చీలిపోతాయి, ఆ హిందూ బెల్ట్ ఓట్లే అటు ఇటు పోతాయి. సరే, అది ఓన్లీ మనం ఇప్పుడు గోషమాల వరకు లేకపోతే జూబ్లీహిల్స్ వరకు మాత్రమే పరిమితం కూడా మాట్లాడకూడదు. నెక్స్ట్ ఎలక్షన్ ఉంది ఇక్కడ హైదరాబాద్లోనే. బీజేపీ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా వస్తాయి, అది కూడా మాట్లాడదాం. జిహెచ్ఎంసీలో కూడా ఒకవేళ రాజాసింగ్ ఎఫెక్ట్ ఉంటే, రాజాసింగ్ నిజంగానే ఒక పార్టీ కనుక పెడితే బీజేపీ చాలా నష్టపోతుంది. బీజేపీ ఓట్లు అటు ఇటు అవుతాయి. అప్పుడు నెక్స్ట్ రాష్ట్రంలో విస్తరించాలనుకుంటున్న బీజేపీకి రాజాసింగ్ ఓట్లు ఇక్కడ ఇక్కడ రిజల్ట్ వస్తే ఈ ఎఫెక్ట్ రాష్ట్రం అంతా ఉంటుంది బీజేపీకి. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఇక్కడనే ఎదగలేదు, సిటీలోనే లేదు బీజేపీ అన్నప్పుడు బయట ఎందుకు ఎదుగుతుంది? బయట కూడా ఎదగదు. బయట కూడా ఇక ఇంతే అయిపోయింది బీజేపీ పని అనే ఒక సిగ్నల్స్ పోతాయి. కాబట్టి రాజాసింగ్ ఇప్పుడు ఒక బాంబులాగా కనిపిస్తున్నాడు బీజేపీకి. అంత ఈజీగా చూడాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి చిన్న నిర్ణయాలే చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పుడు రాజాసింగ్తో పర్సనల్గానో లేకపోతే రాజాసింగ్ ఏదో చేద్దామనో తప్పించుండొచ్చు, కానీ ఆయన కనుక ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే ఆ ఎఫెక్ట్ 100% బీజేపీ పైనే ఉంటుంది. బీజేపీ ఎందుకు ఆ తప్పును సరిదిద్దుకోలేక తప్పు చేసిందో అర్థం కాలేదు ఇప్పటివరకు కూడా. ఇప్పటిదాకా రాజాసింగ్ ఏ పార్టీకి పోను అని ఆయన మీద కాంగ్రెస్ చేరుతారని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్లో ఉండగలడా రాజాసింగ్? ఆ సెక్యులర్ పార్టీ వాళ్ళు అవసరమైతే కాంగ్రెస్ ఇంకా ముస్లిం వైపు ఉంటుంది, అవసరమైతే హిందువుల వైపు కాదు. ఒక హిందువు ఒక ముస్లిం కనుక కొట్లాడి కాంగ్రెస్ దగ్గరికి పోతే వాళ్ళు ముస్లిం వైపు నిలబడతారు, నో డౌట్. దానిలో ఏంటంటే సెక్యులర్ అని చెప్తారు దానికి. మరి పోయి రాజాసింగ్ ఆ కాంగ్రెస్లో ఉండగలడా? కానీ రాజాసింగ్ని ఎవరైనా ఎంకరేజ్ చేసిరనుకో, ఇదే కాంగ్రెసో లేకపోతే ఇంకోరో ఇదే బీఆర్ఎస్ఓ ఇంకెవరో ఆయన ఎంకరేజ్ చేసిరనుకో, అది బీజేపీకి చాలా తీవ్రమైన ప్రమాదం, పెను ప్రమాదం బీజేపీకి అది. మరి ఇదంతా ఆలోచించకుండా రాజాసింగ్ విషయంలో నిర్ణయం తీసుకున్నారా? రాజాసింగ్ ఒకవేళ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయకపోయినా, ఒకవేళ ఎమ్మెల్యేగిరి పోకపోయినా ఆయన పార్టీ పెడితే తీవ్రమైన నష్టం బీజేపీకే. ఈ విషయాలను కూడా బీజేపీలో హెడ్స్లో చర్చ అయినాయి ఇవన్నీ. ఇప్పుడు ఆయన మొత్తం పార్టీ నుంచి బయటకు పంపించిన తర్వాత బీజేపీ సీనియర్లంతా ఆలోచిస్తున్నారు, ఇదంతా ఎక్కువ పోయేటట్టుంది, రాజాసింగ్ విషయంలో ఇంత సీరియస్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుంటుండే, ఎందుకు తీసుకున్నారు? ఏదో నడుస్తూనే ఉంటుంది ఇవన్నీ. ఇదంతా వేస్ట్ ఆఫ్ నిర్ణయం. ఇప్పుడు ఈ టైంలో తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఏదో పికప్ అవుతున్న టైంలో ఈ నిర్ణయం తీసుకునేది కరెక్ట్ కాదేమో అనే చర్చ చాలా ఉంది. బట్ ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూద్దాం మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.